హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్నకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నారండి. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఇలా అయితే రెడీ చేశాను. మరి హల్దీ ఫంక్షన్కి శారీ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నానండి. సో అందరూ ఒక థీమ్గా ఎల్లో వేసుకుందాము అనుకున్నామండి. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే చప్రం వేసిన తర్వాత మా సైడ్ వచ్చేసి పాలు కొమ్మ అని దొరుకుతుందండి. అది మేనమామ ఎత్తుకొని వస్తారనమాట. మేనమామ ఎత్తుకొని వచ్చి పూజ చేసి కడతాడనమాట చప్రానికి. అప్పుడు మరీ స్టార్ట్ చేస్తారు పెళ్ళి కొడుకు చేయడం. ఫస్ట్ అయితే ఇక్కడ పాలు కొమ్మ తీసుకొని తర్వాత కుండలకైతే పూజ చేస్తారండి. అది పూజ చేసిన తర్వాత ఆడపిల్లలు ఆడబిడ్డలు వరుస అవుతారు కదండి, వాళ్ళైతే ఈ 5 ఎత్తుకొని వస్తారనమాట. సో అక్కడ పూజ చేసే వాళ్ళకు కూడాను తాంబూలంగా ఇస్తామండి. బియ్యము, బ్యాళ్ళు, అలాగే కొబ్బరి గిన్నె, బెల్లము, కొంచెం మనకి వీలైనంత దక్షిణ కూడా పెడతామన్నమాట. ఆమె పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఇదైతే తాంబూలంగా ఈ మరంలో పెట్టినవన్నీ ఇస్తామన్నమాట. అవన్నీ ఇచ్చేసిన తర్వాత 5 మంది ఆడబిడ్డలు ఉంటారు కదండి, వాళ్ళైతే ఇంటికైతే తీసుకొని వస్తారు. సో ఇక్కడైతే తీసుకొని వచ్చిన తర్వాత పాలకొమ్మను కట్టి, సో ఇక్కడైతే పెళ్లి కొడుకునైతే స్టార్ట్ చేశారు. నల్ల కమ్మడి పైన ఒక బియ్యంతో ఒక ముగ్గు వేసిన తర్వాత పెళ్లి కొడుకు అనేది స్టార్ట్ చేస్తాము. తోడి పెళ్లి కొడుకుగా తేజస్ అయితే కూర్చున్నాడండి. సో తేజస్ అయితే కూర్చున్నాడు. ఇక్కడ అంతా అయిపోయింది. సో పెళ్లి కొడుకుని చేయడం మాత్రం అయిపోయిందండి. ఇక్కడ మరి హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు అనమాట. సో హల్దీ ఫంక్షన్కి ఇలా అయితే డెకరేషన్ చేశారు. ఎలా ఉందండి? చాలా బాగుందని అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఫుల్గా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇలా అయితే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. నిన్న మెహందీ ఫంక్షన్ది కూడాను నేను వీడియో అప్లోడ్ చేశానండి. సో ఎవరైనా చూడుకోకపోయే వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమేమైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, పెళ్ళిలో ఎలా చేస్తాము అనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మెహందీ ఫంక్షన్ అయిపోయింది. హల్దీ ఫంక్షన్ అయితే ఈరోజు జరుగుతూ ఉందనమాట. సో పెళ్లి కొడుకుకి అయితే ఫోటో సెక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంకా మేము నీళ్ళు వేసేది కూడాను స్టార్ట్ అయిపోతుంది అనమాట. హల్దీ ఫంక్షన్లో వాటర్ వేసుకోవడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పెళ్లి కొడుకుది అయితే ఫోటో సెక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడైతే ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి సింగిల్గా పెళ్లి కొడుకుది. ఇప్పుడైతే మా వంతు అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎంజాయ్ చేసాము, మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే ఇక్కడ నేను శారీ కూడా చేంజ్ చేసేసానండి. సో ఇక్కడైతే బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయింది అనుకోవచ్చును కాంబినేషన్. ఇక్కడైతే ఈ శారీ వచ్చేసి అత్తమ్మదండి. నేను యాక్చువల్గా డ్రెస్ తెచ్చుకున్నాను. డ్రెస్ ఎందుకు, శారీనే కట్టుకోవచ్చు కదా అనేసి చెప్పిందనమాట. ఇంక అత్తమ్మదే వేర్ చేశాను శారీ. సో దానికి చాలా బాగా మ్యాచ్ అయ్యిందండి. నేను బ్లౌజ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకొని రాలేదనమాట. సో ఆ బ్లౌజ్కి వర్క్ వచ్చేసి ఎల్లో కొంచెం మిక్స్ అయింది కదా, సో దానికే మంచిగా సెట్ అయిపోయింది శారీకి, ఆ బ్లౌజ్కి. ఇక్కడైతే పెళ్లి కొడుకు అయితే చెప్తూ ఉన్నాడు ఇలా పొయ్యాలి అనేసి. సో చాలా కామెడీగా ఉండిందండి, చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో ఇక్కడైతే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. సో ఇక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ వీడియో చూస్తూ ఉన్నారా, ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి. సో మా హల్దీ ఫంక్షన్ అయితే ఇలా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి టోటల్ ఫ్యామిలీ అండి. మా అత్తయ్య, మావయ్య, అమరు, అభి అనమాట వాళ్ళ ఫ్యామిలీ. సో ఇక్కడైతే ఒక పాప షూట్ చేసింది. మామయ్య తల కట్ చేసిందనమాట. మామయ్య సరిగా కనిపించలేదు. సో అలాగే షూట్ చేసేసింది. ఆ పాప చూసుకోలేదనుకుంటా. సో ఇక్కడ ఎడిటింగ్ చేసేటప్పుడు అయ్యో మావయ్య తల కట్ అయిపోయింది, అత్తమ్మ బాగా కనిపిస్తుంది అనుకున్నా. సో ఇంకైతే ఇలా జరుగుతుంది. చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను.
సో పెళ్ళికొడుకే చెప్పేస్తున్నాడనమాట, వెయిట్ చేయండి మరీ పొయ్యండి అనేసి. సో ఇది చాలా బాగుండిందండి, భలే ఎంజాయ్ చేసాము. సో ఇక్కడొచ్చేసి నేను, మా ఆయన అయితే నీళ్ళు వేస్తున్నామండి. సో ఇక్కడ పిల్లలు ఒక్క ఫోటోకి రారండి. ఆడడమే సరిపోయింది వాళ్ళకి. రండి అని ఇట్లా పిలుచుకొనొచ్చేదానికి, వాళ్ళు పారిపోయేదానికి, ఆడుకునేదానికి సరిగ్గా ఒక్క ఫోటోస్ కూడా వాళ్ళు నిలుచుకోలేదు. సరేలే వాళ్ళు ఆడుకుంటున్నారు గదా అనేసి మేము వదిలేసామనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, సో ఇదండి మా హల్దీ ఫంక్షను. మెహందీ ఫంక్షన్ అయిపోయింది, హల్దీ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకైతే ఇప్పుడు రెడీ అయ్యి ఛత్రానికి బయలుదేరడమే. అక్కడైతే మీకు రిసెప్షన్ వ్లాగ్ అంతా వస్తుంది అనమాట, రిసెప్షను. సో అలాగే ముహూర్తం వ్లాగ్ కూడా